హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం 2022 ఫిబ్రవరి 24 ప్రపంచ దేశాలు ఉలికిపడే రోజు. ఆ రోజు మొదలైన యుద్ధం ఈ రోజు వరకు ఆగలేదు. ప్రపంచ దేశాల భయభ్రాంతులు చెందుతున్నాయి. ఇక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని అన్ని దేశాలు భయపడ్డాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే ఊహిస్తే చాలు చెమటలు పడుతున్నాయి. వాళ్ళు పాశ్చాత్య దేశాలు రష్యాను ఒప్పించాయి. అయినా రష్యా వినుకోలేదు. ఐక్యరాజ్య సమితి చెప్పి చూసింది. అయినా రష్యా మాట వినుకోవడం మానేసింది. 2022 ఫిబ్రవరి 24 భారత కాలమానం ప్రకారం సాయంకాలం 3 గంటలకు ఉక్రెయిన్పై రష్యా బాంబుల దాడులు ప్రారంభించింది. రష్యా తాలూకు పగ ప్రతీకారం ఉక్రెయిన్పై 2014 నుండి ఉక్రెయిన్ని పతనం చేయాలని ఆలోచన 2014 నుండి రష్యాకు ఉంది. అందుకే ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంఘంలో ఉక్రెయిన్ చట్టబద్ధంగా నిషేధించాలని రష్యా డిమాండ్ చేసింది. అసలు ఉక్రెయిన్పై రష్యాకు అంతటా ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా ఎందుకు అంతటా పగను సాధించింది? ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఉక్రెయిన్ తూర్పు ఐరోపాలోని ఒక గణతంత్ర దేశం. ఇది తూర్పు ఐరోపాలో ఉన్న సార్వభౌమాధికారం కలిగిన దేశం. 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్లలో భాగంగా ఉండేది. ఉక్రెయిన్కి తూర్పు సరిహద్దుల్లో పోలాండ్, ఉత్తర సరిహద్దుల్లో రష్యా, పశ్చిమ సరిహద్దులో బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగేరాలో ఉన్నాయి. నైరుతి సరిహద్దులో రోమేనియా, మేల్పువాల్ సరిహద్దులుగా దేశాలు ఉన్నాయి. దక్షిణ సరిహద్దుల్లో నల్ల సముద్రం, ఆగ్నేయ సరిహద్దులో అజీవ సముద్రం ఉన్నాయి. క్రిమియన్ ద్వీపకల్పన విషయంలో రష్యాను ఉక్రెయిన్ మధ్య వివాదాలు ఉన్నాయి. ఉక్రెయిన్ ఐరోపాలో ప్రపంచంలో 46వ పెద్ద దేశంగా ఉంటుంది. ఉక్రెయిన్ జనాభా 42.5 మిలియన్ జనాభా కలిగిన జనాభా ఉంటుంది. 13వ శతాబ్దంలో విభజన తర్వాత ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదం మొదలైంది. 17వ 18వ శతాబ్దంలో కోసిక్ రిపబ్లిక్ ఉద్భవించింది. కానీ దాని భూభాగం చివరికి పోలాండ్, రష్యా సామ్రాజ్యం మధ్య విభజించబడింది. తర్వాత రష్యాలోకి ఉక్రెయిన్ విలీనమా అయింది. ఈ విషయం చిరిగి గాలివాన్లా మారి యుద్ధానికి దారితీసింది. 2022 ఫిబ్రవరి 24 రష్యా అధ్యక్షుడు పుతిన్ తూర్పు ఉక్రెయిన్పై సైనిక చర్యలు ప్రకటించాడు. కొద్ది నిమిషాల తర్వాత ఉక్రెయిన్ ఉత్తర రాజధాని కైవోతో సహా ఉక్రెయిన్ అంతటా ఉన్న ప్రదేశాల్లో క్షిపణి దాడులతో విడుచుకుపడింది రష్యా భూబలగాలు ఉక్రెయిన్ దేశంలో ప్రవేశించాయి. ఎప్పుడైతే రష్యా దళాలు ఉక్రెయిన్ భూభాగాలకు ప్రవేశించాయో మరి ఉక్రెయిన్ యుద్ధం చేయడం తప్పలేదు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ యుద్ధ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు, రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించాడు. రష్యా ఆలోచన విధానం ఏంటంటే ఉక్రెయిన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం టార్గెట్ పెట్టుకుంది. ఈ టార్గెట్ను ఉక్రెయిన్ రాజధానిపై క్షిపణుల వర్షం కురిపించింది రష్యా. అయితే ఉక్రెయిన్లో ఉన్న సామాన్య ప్రజలు చాలామంది చనిపోయారు. 2022 ఫిబ్రవరి 25 ఉక్రెయిన్పై దాడులు జరిపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపమని కోరాడు. యుద్ధం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ వాటిల్లుతుందని, రెండు దేశస్తులు తీవ్రంగా నష్టపోతామని ఎంత చెప్పినా పుతిన్ అహంకార ధోరణితో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాటను లెక్క చేయలేదు. అయితే రష్యా ఉక్రెయిన్పై దాడులు చేస్తూ అధికారంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ వారెల్ ఒక ప్రకటన చేశారు. అంతేకాకుండా రష్యా అధ్యక్షుడి కార్యాలయం నుండి కూడా ఓ ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్లో సైన్యం ఆయుధాలు విడిచిపెడితే మేము చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కానీ రష్యా ఆలోచన వేరు. ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆధీనంలోకి తెచ్చుకోవడమే రష్యా ఆలోచన. ఈ విషయం పసగట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధానికి వెనుకడుగు వేయలేదు. రష్యాపై బాంబులతో, క్షిపణులతో విడిచిపడడం మొదలుపెట్టాడు. 5వ రోజు రష్యా ఉక్రెయిన్కి భీకర పోరు కొనసాగుతుంది. చాలా వరకు రెండు దేశాలు బలగాలు నష్టపోయాయి. రష్యా ఆలోచన ఉక్రెయిన్ రాజధాని కైవో నగరాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఉక్రెయిన్ కూడా ఏం తక్కువ కాదు. గుండె ధైర్యం ఉన్న దేశం. ఆ దేశంలో ప్రతి పౌరుడు దేశం కోసం యుద్ధం చేశాడు. చివరికి ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఉక్రెయిన్ దేశం కోసం యుద్ధం చేశారంటే చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం. ఈ రెండు దేశాల యుద్ధం నుండి ప్రపంచ దేశాలన్నీ కూడా
ఎక్కడం మొదలయ్యాయి. ఎక్కడ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని అన్ని దేశాలు భయపడ్డాయి. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇక ఈ ప్రపంచం కొన్ని శతాబ్దాలు వెనక్కిపోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దేశం దగ్గర ఉన్న ఆయుధ సామాగ్రి అంత భయంకరమైనవి. ఈ యుద్ధాల వల్ల వినాశనం తప్ప ప్రయోజనం లేదు అని మనిషి గుర్తుంచుకోలేకపోతున్నాడు. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.